నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. బంగారం అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. ఇది కొన్ని కోట్ల ఏళ్ల నాటి అంతరిక్ష చరిత్రను తనలో దాచుకుంది. శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై దొరికే గోల్డ్ అంతా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షంలో సూపర్ నోవా జరిగినప్పుడు ఏర్పడిన శకలాల ద్వారా ఇక్కడికి చేరింది. ఈ లోహానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎప్పటికీ తుప్పు పట్టదు, నల్లబడదు. వేల ఏళ్ల క్రితం నాటి బంగారు నాణేలు సముద్ర గర్భంలో దొరికినా అవి ఇప్పటికీ కొత్త వాటిలాగే మెరుస్తూ ఉండడానికి కారణం దాని కెమికల్ ప్రాపర్టీస్ మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. గోల్డ్ అనేది చాలా మెత్తని లోహం కావడంతో కేవలం 1 గ్రాము బంగారాన్ని దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న సన్నని తీగలాగా మార్చవచ్చు. మనకు తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి మనిషి బాడీలో కూడా దాదాపు 0.2 మిల్లీగ్రాముల వరకు గోల్డ్ ఉంటుంది. ఇది ఎక్కువగా మన బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి ఉంటుంది. కేవలం ఆభరణాల తయారీకే కాకుండా మెడికల్ రంగంలో క్యాన్సర్ వంటి వ్యాధుల ట్రీట్మెంట్ కోసం గోల్డ్ నానో పార్టికల్స్ ను ఉపయోగిస్తారు. అలాగే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల సర్క్యూట్ బోర్డ్స్ తయారీలో కూడా గోల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీని చాలా వేగంగా పాస్ చేస్తుంది. ఆహార ప్రియులు కూడా దీనిని స్వీట్స్, డ్రింక్స్ మీద గోల్డ్ లీప్ రూపంలో వాడుతుంటారు. ఇది నాన్ టాక్సిక్ కావడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కు ఎటువంటి హాని చేయదు. ఇలా బంగారం అనేది చరిత్ర, సైన్స్, టెక్నాలజీ వంటి అన్ని రంగాల్లో ఒక అద్భుతమైన ఎలిమెంట్ గా నిలిచింది.